ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా. ఈ మధ్య ఎందుకో ఏ విషయమైనా, చిన్న విషయమైనా కూడా నేను మర్చిపోతున్నాను అని అనిపిస్తుందా మీకు? అంటే నార్మల్గా మన ఇంట్లో అమ్మ వాళ్ళు చేసేది ఏంటంటే ఏదైనా ఒక చోట పెట్టేసి ఇంకో చోట అని చెప్తూ ఉంటారు. మనం వాళ్ళని వెక్కిరిస్తూ ఉంటాం కదా. బట్ ఇప్పుడు ఈ ఏజ్లో అంటే చాలా యంగ్ ఏజ్లో కూడా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. చదివింది గుర్తు లేకపోవడం, కాల్‌లో కొంతమంది అయితే కాల్‌లో ఉండి కూడా ఉన్నామన్నది కూడా మర్చిపోతున్నారంట. సో ఈ ఇంత చిన్న చిన్నవి కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఇలా ఈ మతిమరుపు ఇష్యూస్ చిన్న ఏజ్‌లోనే ఎందుకు వస్తున్నాయి? ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. మతిమరుపు అన్నప్పుడు చాలా నిజంగా ఇలాంటి సిల్లి కారణాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏదో డోర్ వేసామా లేదా, ఆఫీస్‌లో కూర్చొని వేసామా లేదా, లాక్ చేసామా లేదా అని ఆలోచించుకునేవాళ్ళు. వస్తాను, కలుస్తానని చెప్పి మర్చిపోయేవాళ్ళు. వర్క్ చేశాను అనుకోని లేదా చేసిన వర్క్‌ని మళ్ళీ చేయడం. ఇలా సమ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు కదా. మన అమ్మ వాళ్ళని అనుకునేవాళ్ళం. పాపం వాళ్ళకి 40 లేదా 45 అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఇష్యూస్ వస్తున్నాయి. బట్ ఇప్పుడు ఎర్లీ 20స్, ఎర్లీ 30స్‌లోనే వచ్చేస్తున్నాయి. ఎక్కడ మనం డిస్కనెక్ట్ అయ్యామా పాత్‌ని? అంటే చూడండి, బ్రెయిన్ అనేసరికి బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్‌కి, అన్ని నర్వస్ సిస్టమ్‌కి ఇది ఒక డీపీ లాగా. ఇప్పుడు ఇంట్లో వైర్స్ అన్నీ ఉన్నాయి, ఇన్ని లైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక దగ్గర డీపీ ఎట్లా ఉంటుందో మన బ్రెయిన్ కూడా అలా అనమాట. ఏ ఒక్క లైట్ రాకపోయినా ఎక్కడో ఒక దగ్గర చిన్న వైర్లో కనెక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి అక్కడ ఏదో చిన్న షార్ట్ సర్క్యూట్ లాగా వచ్చేసి బ్రెయిన్లో నర్వస్ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది. ప్రధానంగా తీసుకుంటే పిట్యూటరీ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్ ని మనము మెడిటేషన్ లో చాలా ఎక్కువ వాడతాం. అంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసేసి మెడిటేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మతి మరుపుకు మెయిన్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్ వీక్నెస్ అన్నమాట. అంటే చిన్న మెదడు అంట మనం. చిన్న మెదడు అంటే బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ కి ఎంతైతే స్ట్రెంత్ ఉంటుందో చిన్న మెదడు కూడా అంతే ఎనర్జీ ఉంటుంది. ఇది ఒక డివైన్ అన్నమాట. అంటే పిట్యూటరీ గ్లాండ్ ని ఒక డివైన్ ఆర్గన్ గా చూస్తారనమాట. కాబట్టి మనకు మతిమరుపు రాకుండా ఉండాలంటే పిట్యూటరీ గ్లాండ్ ని యాక్టివేట్ గా చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలంటే దీంట్లో మెడిటేషన్. అంటే ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళ దాంట్లో, ఎక్కువ ఆలోచించే వాళ్ళ, ఎక్కువ నిద్ర లేకపోవడం, ఎక్కువ తినడం కూడా ఇక్కడ ప్రాబ్లమే. కొంతమందికి తింటేనే నిద్ర వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళలో మతిమరుపు ఎక్కువ ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైంలో ఎవరైనా తిని నిద్రపోతున్నారంటే వాళ్ళకి మతిమరుపు ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. చిన్న పిల్లలు కూడా క్లాస్లో మీ వాడు పడుకుంటాడని అంటారు, తిన్నెంబడే పడుకుంటారు పిల్లలు, పడుకుంటారండి. అంటే అక్కడ డైజెషన్ సిస్టమ్ సరిగా కాకపోయేసరికి బ్రెయిన్కి రావాల్సిన ఆక్సిజన్ కానీ, బ్రెయిన్కి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ అందకపోవడం వల్ల కూడా మతిమరుపులు అనేవి వస్తుంటాయి. కాబట్టి దీంట్లో ప్రధానంగా ఇంకా కొన్ని విషయాలు డీప్గా తీసుకోవాలనుకుంటే మెడిటేషన్ తోటి ఈ మతిమరుపుని జయించవచ్చు. పెద్ద పెద్ద ఇప్పుడు ఒక 40+ తర్వాత మీరు వస్తుందని చెప్తున్నారు కదా, నిజం చెప్పండి, మెడిటేషన్ ఏ ఏజ్ లో స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ? అవేర్నెస్ ఉన్న వాళ్ళైతే చిన్న ఏజ్ లోనే, లేదు అంటే చాలా పెద్దవాళ్ళు స్టార్ట్ చేస్తారు. అన్ని లైఫ్ లో అన్ని చూసిన తర్వాత ఇలా కాదు, నాకు పీస్ ఆఫ్ మైండ్ కోసము మెడిటేషన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మెడిటేషన్. నిజంగా చిన్నప్పుడు ఎవరైనా చెప్పినా చెయ్యరు సార్. ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ మెడిటేషన్ చేయండి అని చెప్పి కూర్చొని ఇలా ఇలా అంటామో, లేకపోతే ఇంకేదో వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. కానీ 25 years ఏజ్ వాళ్ళకి, 30 years వాళ్ళకి చెప్పండి, వింటరా? మెడిటేషన్ లైట్ తీసుకోవాలి, కాన్సంట్రేషన్ అవ్వదు కూర్చుంటే. అంటే అవేర్నెస్ అనేది 40+ లో వచ్చే వాళ్ళకి, 40+ తర్వాత మెమరీ లాస్. కాబట్టి ఈ 40+ తర్వాత మెడిటేషన్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. మెడిటేషన్ అంతా కూడా పిట్యూటరీ గ్లాండ్ మీదనే రోల్ అవుతుంటుంది. పిట్యూటరీ గ్లాండ్ మీదనే యాక్టివేట్ చేస్తూ మన మెమరీ పవర్ని పెంచుకోవడమే కాకుండా మన బ్రెయిన్ లో ఉండే నర్వస్ సిస్టమ్ ని కూడా బ్యాలెన్స్ చేసుకునే దానికి ఒక మెడిటేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. వీలైనంత వరకు ఇది ఒక బెస్ట్ టిప్ గా మీరు మైండ్ లో పెట్టుకుని చేయండి, చేసి చూడండి. మతిమరుపు ఉండే వాళ్ళు డీప్ స్టేజ్ వెళ్ళండి. మీరు మెడిటేషన్ లో కూడా కొంచెం డీప్ స్టేజ్కి వెళ్తే మీకు దాంట్లో కాన్షియస్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ టిప్ గా ఇది. సెకండ్ వచ్చేసి ఇంకా మరి మీరు అన్నట్టు ఇప్పుడు ఒకసారి డోర్ పెట్టారా లేదా అని చెప్పేసి రీచెక్ చేసుకునే వాళ్ళు, ఫోన్ నంబర్ గుర్తుకు రావు చాలా మందికి, ఇంట్లో నంబరే గుర్తుకు రాదు, డయల్ ప్యాడ్ ఓపెన్ చేసేదాకా గుర్తుండవు. కాబట్టి ఇలా చాలా చిన్న పిల్లలు కూడా ఒకసారి చదివితే బ్రెయిన్కి ఎక్కదు, మళ్ళీ మళ్ళీ చదవాల్సి వస్తుంది, బట్టి పడుతుంటారు ఇంకా. అట్లా వీళ్ళ చిన్న పిల్లల్లో అంటే
చిన్నపిల్లలు కూడా ఎక్కువ ఓవర్ థింకింగ్, ఎక్కువ అరుస్తారు కొంతమంది, ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉంటారు పిల్లలు. ఇలాంటి వాటిలో కూడా మతి మార్పు ఉంటుంది. హైపర్ యాక్టివ్లో ఏంటంటే బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా వీక్ అవుతుంది. అరవడం చూడండి, అరిచినప్పుడు హై వోల్టేజ్ లాగా ఉంటుంది మన బ్రెయిన్ సిస్టమ్. దానిలో చిన్న చిన్న రక్త కణాలు అనేటివి కూడా అడ్డుపడేసి చిన్న చిన్న క్లాట్స్ వస్తాయి అనమాట. దానివల్ల మతి మార్పులు రావడం, పిట్యూటరీ గ్లాండ్ ఓవర్ హీట్ ఎక్కేసి దాని పనితనాన్ని కోల్పోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట. కాబట్టి ఇలాంటి వాటికి ఆయుర్వేదంలో మంచి మంచి చికిత్సలు ఉన్నాయి అనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒకటి జటమాన్సి అని చెప్పేసి ఒక రూట్ ఉంటుంది. డైలీ నైట్ ఒక 3 ఏళ్ళకి వచ్చినంత ఒక హాఫ్ గ్లాస్లో వేసేసుకొని కొంచెం వాటర్ వార్మ్ చేసుకొని వేసుకొని తాగడం వల్ల పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేసుకోవడమే కాకుండా మెమొరీ పవర్ని కూడా పెంచుకోవచ్చు. ఇది పెద్దవాళ్ళలో బాగా పనిచేస్తుంది. పిల్లల్లో దాంట్లో సరస్వతి ఆకు అని ఉంటుంది. చిన్నపిల్లలు చిన్నగున్నప్పుడు చాలా విన్నాం మనం, బ్రెమ్మి అని చెప్పేసి. బ్రెమ్మి ఆకులు ఉంటాయి. ఈ ఆకుని బాగా దంచేసి దాని లిక్విడ్ ఒక స్పూన్ తీసేసి ఒక స్పూన్ హనీ ప్లస్ ఒక స్పూన్ బ్రెమ్మి రసం, ఆకు రసం 2 కలిపేసి పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లల బ్రెయిన్ మెమరీ పవర్ కూడా చాలా ఫాస్ట్గా పెరగడమే కాకుండా బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతుందో వాళ్ళు చదివే దాంట్లో కూడా చాలా ఫోకస్గా ఉంటారు. ప్లస్ వాళ్ళ విజన్ కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానం కూడా చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తారు అనమాట. అంత అంటే ఇదంతా బ్రెయిన్ ఒక మెకానిజమే అనమాట. కాబట్టి చిన్నపిల్లల్లో మాత్రం బ్రెమ్మి ఆకు రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల పిల్లల దాంట్లో అంటే ఒక 18 years లోపల బ్రెమ్మిని తీసుకోండి. 18 years ప్లస్ తర్వాత జటమాన్సి అని ఉంటుంది. ఈ 2 కంబైన్డ్గా తీసుకోవడం వల్ల కూడా మంచి మెమొరీని కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుంది. బ్రెయిన్ కి సమస్యలు కూడా ఈ రెండిటి వల్ల ఎలాంటి బ్రెయిన్ ఇష్యూస్ కూడా కొంతమందికి 18 years తర్వాత 40+ తర్వాత కొంతమందికి బ్రెయిన్లో క్లాట్స్ వస్తుంటాయి. అంటే బీపీ ఎక్కువయ్యో ఇంకే ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఉంటాయి కదా. అలాంటి వాటికి కూడా జటమాన్సి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బ్రెయిన్లో అనేది బ్లడ్ సెల్స్ని క్లాట్ అయిన బ్లడ్ సెల్స్ని కూడా మళ్ళీ డిజాల్వ్ చేస్తుంది అనమాట. అంత ఎక్స్ట్రీమ్ పవర్ ఉంటుంది జటమాన్సికి. కాబట్టి ఇలాంటి కొన్ని మెడిసిన్స్ కొంచెం ప్రాపర్గా ఒక డోస్లో డాక్టర్ సలహా తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన మెమొరీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ని కానివ్వండి, వాళ్ళ ఫోకస్ని కానివ్వండి, వాళ్ళ ఎంత కాన్షియస్గా ఉంటారో వాళ్ళ స్లీప్ కూడా చాలా బెటర్ అవుతుంది. మీరు జటమాన్సి వేసుకొని చూడండి, స్లీప్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, స్లీపింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అంటే అది టాబ్లెట్ రూపంలో తీసుకోవాలా? లేదు, పౌడర్ రూపంలో దొరుకుతుంది. రూట్స్ దొరుకుతాయి, దాన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని కొంచెం మనం ఒక గ్లాస్ వామ్ వాటర్లో వేసుకొని దాంట్లో కొంచెం హనీ కలుపుకొని తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో స్లీపింగ్ ఇష్యూస్కి జస్ట్ అలా పక్కన పెట్టుకున్న చాలు, ఆ స్మెల్కి నిద్ర వస్తుందని అంటారు కదా, అదేనా జటమాన్సి? కాదు. ఇది జటమాన్సి స్మెల్ మీరు చూడలేరు. అబ్బో అంత బ్యాడ్ స్మెల్ ఉంటుంది అది. అవునా? జటమాన్సి చాలా బ్యాడ్ స్మెల్ ఉంటుంది. కాబట్టి అది రూట్, అది ఇక్కడ మన సైడ్ దొరికే రూట్ కూడా కాదు. అది అటు నార్త్ సైడ్ కానీ హిమాలయ సైడ్ కానీ దొరికే రూట్ మాత్రమే అది. కాబట్టి చాలా కోల్డ్ ప్రదేశంలో మాత్రమే జటమాన్సి అవుతుంది. రూట్ దొరుకుతుంది. ఆ రూట్ని మనం ఒక 3 fingers వచ్చినంత లేదంటే ఒక 1/2 teaspoonకి సంబంధించి ఒక గ్లాస్ వామ్ వాటర్ వేసుకొని తాగడం వల్ల దాని ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అలాంటి మెడిసిన్స్ వాడి కూడా మనం మంచిగా ఉండొచ్చు, మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మేము చాలా తక్కువే డిస్కస్ చేసాము. నిజంగా ఇది కూడా మర్చిపోతారా అనే ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఏదైనా అలా సివియారిటీ ఫేస్ చేస్తున్న, లేదు నేను ఇలా ఉండకూడదు, మళ్ళీ నార్మల్ అవ్వాలి అనుకున్నప్పుడు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేసి మీ ఇష్యూస్ని డిస్కస్ చేసి దానికి రిలేటెడ్ సొల్యూషన్ తెలుసుకుని త్వరగా దాని నుంచి బయటపడతారనేది ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.